ఒక్కసారి నిలబడండి అన్న ఫోటో అన్న చూడండి ఒక్కసారి. అంతకుముందు ఇంద్రమ్మ కట్టించిన ఇల్లు ఇవాళ రాజ్నగర్లో కూడా ఇంద్రమ్మ ఇల్లుతో పాటు ఇంద్రమ్మ భూములు కూడా ఇచ్చింది. వాస్తవంగా ఇవాళ గిరిజనులకు ఇవాళ భూములు ఉన్నాయంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయమే అని చెప్పక తప్పదు. శాసన మండలి సభ్యులు వీరవర్తి అనిలన్న గారికి, అదేవిధంగా నా తోటి శాఖ చైర్మన్ రాజగోపురం అనిలన్న గారికి కాంపౌండ్ రాలేదు సార్. గర్భాలయం, మండపము, రాజగోపురం అనిలన్న గారికి స్వాగతం, సుస్వాగతం. విశ్వనాథి ఉర్ది చైర్మన్ అమేశన్న గారికి స్వాగతం, సుస్వాగతం. పాల్గొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరన్న గారికి చూడండి ఒక్కసారి. ప్రచోదయాత్. భూదేవ్యై నమః, భూవరాహాయ నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. దానుకూలితా ఫలసిద్ధిరస్తు. తథా అంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవే వీర్యేకమంతాదమన్నాం ధ్యాయాదుధే. భూదేవ్యై నమః. ఫలోదకం సమర్పయామి. తథా హరిద్రాచూర్ణ కుంకుమచూర్ణాన్ని సమర్పయామి. ఆదిత్యాది నవ दिवेदाः सनः परिषदति दुर्गाणि विश्वानामेव सिन्धुम् इन्दुरेताद्यग्निः तामग्निवर्णान् तपसां देवी गोशरणमहं प्रपद्ये सुदरसिदरसे नमः. अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्ति भरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी వల్ల నాకు నేను గర్వపడే దినం. నా సొంత గ్రామం, నేను పుట్టిన గ్రామం రాహత్ నగర్లో 50 లక్షలు విలువ చేసే లలితాదేవి దుర్గా మందిర్ ఆలయానికి భూమి పూజ చేయడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి 50 లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు మా గ్రామంలో నెలకొల్పాలని, దానికి సరిపడా 10 ఎకరాల భూమి గ్రామంలో ఉంది. గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. రెండింటికి మించి హ్యామ్లో దేవాలయాలు కలుపుతూ, ఆ దేవాలయాల మధ్యన మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ 4 లైన్ రోడ్ ధర్మపురం నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు, వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్ నగర్ నుంచి దెంబద్రి గుట్ట వరకు, అక్కడి నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాదాపు 380 కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది. ఈ 4 లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామమైనటువంటి రాహత్ నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది. నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలను భవిష్యత్తులో తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి.
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.